సోహాన్ ఒక పాత రిఫ్రిజిరేటర్ను 2500కు కొని దాన్ని రూ. 500తో మరమ్మతు చేయించి 3300కు అమ్మిండని. ఓకే. అతను పొందిన లాభ లేదా నష్ట శాతం కనుక్కోమంటుండు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 3300. కాస్ట్ ప్రైస్ ఏమవుతుందండి? ఇక్కడ 2500కు కొన్నాడు, దాని మీద రూ. 300 ఖర్చు చేసింది కాబట్టి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 3000 అవుతుంది. కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది. కాస్ట్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ అండి. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది? లాభము అవుతుంది. లాభం ఎంత అయింది? 3300 నుంచి 3000 తీసేస్తే ఏమవుతుందండి? లాభం 300 అయింది. అంటే ఇక్కడ యూనిటరీ మెథడ్తో చేయొచ్చండి. 3000 రూపాయలకు 300 రూపాయల లాభం వస్తే 100 రూపాయలకి ఎంత అంటే 100 మనం కాస్ట్ ప్రైస్ ఎన్నుకుంటే 100 రూపాయలకి ఎంత అని అంటే 300 ఇంటూ 100/3000. 300 ఇంటూ 100/3000 వితౌట్ ఫార్ములా. ఇక్కడ ఫార్ములా కూడా ఉంది. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి? 2 zeros క్యాన్సిల్ అండి. ఓకే. ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోతే 3 1s 3 10s. సో 10% అనేది లాభం అండి. ఓకే. సో ఫార్ములా ప్రకారం చేస్తే లాభ శాతము ఇది కూడా లాభము బై కొన్న వెల అండి. ఏంది? కొన్న వెల కాస్ట్ ప్రైస్. అనేది కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాభము బై కొన్న వెల ఇంటూ 100. సో లాభం ఎంత ఉందండి? 300. కొన్న వెల ఏముందండి? ఇక్కడ 3000 రూపాయలు ఇంటూ 100. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ 10 క్యాన్సిల్ అయితే 3 1s 3 10s అండి. ఓకే. 10% ఈజ్ ద ప్రాఫిట్. 10% ఈజ్ ద ప్రాఫిట్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.